గురువుగారు, ఇల్లు నిర్మించుకునేటప్పుడు వాస్తుని చూసుకొని వాస్తు ప్రకారమే ఇల్లు నిర్మించుకుంటాం. అయితే ఆ వీధిలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా వాస్తు ప్రకారమే నిర్మితమై ఉండాలా? వీధి చివరనున్నటువంటి ఒక ఇల్లు వీధి సూలకు గురై ఉన్నట్లయితే ఎటువంటి ప్రభావం ఉంటుంది? అంటే ఏ ఇంటి వాస్తు ఆ ఇంటికే అని అనుకోవచ్చు. వీధి చివర ఉండేటువంటి ఇల్లు వాస్తు మార్చమని, అసలు మార్చమని మనం ఏం చేయలేము. అది మనుష్య సాధ్యం కాదు. ఒకప్పుడంటే గ్రామంలో ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సత్సంగం ఉండేటువంటిది. గ్రామాల్లో ఆ ధర్మనిరతి ఉండేది. ప్రభావం కాలం వీటి చేత మారుతూ వస్తూ ఉంది కనుక కాల ప్రభావం వల్ల వచ్చేటువంటి దీంతో వాస్తు విహితంగా కాకుండా రకరకాల వాస్తులను ప్రవేశించే ఆ వాటి ప్రభావం కావచ్చు, లేదా అసలు వాస్తే లేకుండా నిర్మాణం జరుగుతూ ఉంటుంది. వీటి ప్రభావాలు ఆయా గృహస్థులకి వాళ్ళకి ఉంటాయి. మనం నిత్యం కనుక ఇంట్లో ఈశ్వరార్చన చేసుకుంటే ఇతర గ్రహముల యొక్క ప్రభావం, అంటే దుష్ట గ్రహముల యొక్క ప్రభావం మన మీద ఏమాత్రం పడదు. ఇప్పుడు చూడండి, మనం పూజ చేసేటప్పుడు కాస్త అక్షంతలను వెనక్కి వేసుకుంటాం, లేదా సంధ్యావందనం చేసేటప్పుడు కాస్త నీటి చుక్క అలా వెనక్కి వేసుకుంటాం. ఏమంటాం? ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభేత్ అని చెప్తున్నావా లేదా? కాబట్టి మనం ఏంటంటే ఉండేటువంటి వాటిని ఏం చేయలేం. చెయ్యకపోయినా కూడా మనం మన ప్రార్థనల చేత, మనకు ఋషులు అనుగ్రహించినటువంటి కొన్ని శక్తుల చేత మనం తప్పకుండా మనం అభ్యుదయాన్ని పొందవచ్చు. అలాగే ఈ వాస్తు ఎవరు? పరమేశ్వరుడు యొక్క దాసగణాల్లో ఒకరు కనుక ఆయనకి సంతోషం కలిగేట్లుగా మనం మన వీధిలో ఉండేవాళ్ళు ఎలా అన్నా ఉండేవండి, వీధి చూలా ఉండనివ్వండి, ఇబ్బంది ఏం లేదు. పరమేశ్వరుడు అక్కడ మన ఇంట్లో ఉండి ఆయన ఏదో రోజు పూజ యథాశక్తిగా అందుకుంటూ ఉంటే ఈ దోషాలన్నీ అవే పోతాయండి. నేను ఇంకా కూడా కొన్ని గమనించా. పల్లెల్లో అసలు కొన్ని ఇళ్ళు అసలు వాస్తే సంబంధం లేకుండా ఉండేటువంటి ఉన్నాయి. ఏం వాళ్ళ వంశాలు నిర్వంశం అయిపోలేదే, వాళ్ళ సంపదలు కోల్పోలేదే, కానీ వాళ్ళ ఇంట్లో అనుష్ఠానం ఉంది, గొప్పదైనటువంటి ఇది ఉంది. కాబట్టి వాస్తు పురుషుడికి ఉండే ప్రాధాన్యత వాస్తు పురుషుడికి ఉంది. ఇప్పుడు వాస్తు పూజ విహీనంతు అని చెప్పి ఓ పెద్ద మంత్రంలో వాస్తు పూజ లేకపోతే కార్యం ఫలవంతం కాదని భగవదోత్సవాలు, ఈశ్వరోత్సవాల్లో తప్పకుండా వాస్తు పూజతో ప్రారంభిస్తారు, బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా. కానీ మనం తప్పనటువంటి పరిస్థితుల్లో వాస్తు శాంతి కోసం అని చెప్పి మనం తప్పకుండా రుద్ర ఆరాధన చేసుకుంటే, అభిషేకాదులు చేసుకుంటే ఆ దోషం సమూలంగా తొలగిపోతుంది. సాధ్యమైనంత వరకు వాస్తు దోషాలు లేకుండా మనం నిర్మాణం చేసుకుంటే మంచిది.